ఇప్పుడే మూవీ అయిపోయింది. అసలు ఏమన్నా ఉందా? కొన్ని కొన్ని సీన్స్ అయితే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఆ బీజిఎం కానీ, హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ కానీ మామూలుగా లేదు అసలు. నిజంగా గ్రేట్, గ్రేట్ సార్, మీరు అసలు నిజంగా గ్రేట్. రే అది హనుమాన్ కాదురా, గుంటూరు కారం రివ్యూ రే. ఓ గుంటూరు కారమా? గుంటూరు కారం రివ్యూవా? దానికి రివ్యూ ఎందుకు? దానికి రివ్యూ ఎందుకు అంటాం? ఓ మిమ్మల్ని వెళ్ళిపోకండి. రివ్యూ ఓపెన్ చేశారుగా, నేను చెప్తా. మీరు అత్తారింటి దారేది మూవీ చూసారా? చూసాం. చూసారా? అవును చూసాం. ఓకే, అది కూడా చూసారా? నెక్స్ట్ అజ్ఞాతవాసి చూసారా? అది కూడా చూసాం. అదేంటి? ఓ ఇంకెలా బతికున్నారైతే. మరి ఇది కూడా చూడండి. ఆయన తీసిన సినిమాలే తీస్తాడు, మీరు చూసిన సినిమాలు చూస్తారు. తప్పే ఉంది. ఆయన తీసిన సినిమాలు తీస్తే తప్పలేదు, కానీ మీరు చూసిన సినిమాలు చూస్తే తప్ప. దీనికి మళ్ళీ రివ్యూ అంట. ఏముందని చెప్పాలా? 200 బొక్క. ఏం లేదు లోపల చెప్పాను, ఇంక డొల్లే అంతే. త్రివిక్రమ్ గారు నాకు సినిమా చూసినప్పటి నుంచి నాకు ఒకటి కొడుతుంది. అడిగానా? మరి ఏమనుకోదు. మరి ఇస్తుంటే సినిమాలు తీశారు మీరు. ఏంటి మరి ఈ మధ్య మీరేం పెన్ను వాడట్లేదా ఏంటి? అసలు మీ మార్కే కనిపించలేదు నాకు మూవీలో. చూస్తున్నా స్టార్టింగ్ త్రివిక్రమ్ మార్కు డైలాగులు అనుకున్నా. సరే పోయింది, ఇంటర్వ్యూలు పోయింది, రాలేదు. అట్లా చూసుకుంటే నీకు వస్తుంది చూసుకుంటే క్లైమాక్స్ వచ్చింది, ఏం రాలేదు. సరే నువ్వు ఏదో అనుకుంటే మాకు ఇంకో రాడు దింపావు, తమన్. ఆ రాడు పేరు తమన్. నేను ప్రశాంతంగా చూస్తున్నా త్రివిక్రమ్ మార్క్ కోసం వెయిటింగ్. డైలాగ్స్ వస్తాయి, మనం వాడేద్దాం బయట అని. వెంటనే ఒక బీజిఎం వచ్చింది. వస్తుంటే వెనక నుంచి ఎవడో విక్రమ్ అంటుండు. విక్రమ్ ఎందుకు అన్నాడు వాడు? మీకు తెలుసా? అయితే కామెంట్ చేయండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి మీకు తెలియదు వాడు విక్రమ్ ఎందుకు అన్నాడు, మీకు తెలియదు. తెలిస్తే కామెంట్ చేయండి. ఇది నేను అనుకున్నా, ఈ తెలుగు సినిమా రా, తమిళ సినిమా కాదురా, విక్రమ్ ఎందుకు అంటున్నావు రా అంటున్నాను. సరే నేను అలా మనసులో అనుకుంటాను. ఇంకో నుంచి లోపల ఎవడో అల్లు అర్జున్ అంటాడు. ఇంకో సీన్లో పవర్ స్టార్ అంటారు. ఎందుకు అంటుర్రు మీరు? నాకు అర్థం కాలే. మీకు తెలుసా ఏమన్నా? తెలిస్తే కామెంట్ చేయండి భయ్యా కొంచెం ప్లీజ్. తమన్ భయ్యా అసలు నువ్వు ఇన్స్పిరేషన్ కాపీ కాదు అది, ఇన్స్పిరేషన్ తీసుకుంటే మాకు తెలియని దగ్గర నుంచి తీసుకో. నువ్వు కాపీ ఇది ఒట్టుడు, మా వాళ్ళు దీన్ని రోస్ట్ చేసుడు. కొంచెం మారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇజ్జత్ తీయకు. తమిళియన్సీ కాపీ కొట్టి, టాలీవుడ్ కాపీ కొట్టి, హాలీవుడ్ కాపీ కొట్టి, ఇంకా వేరే ఎక్కడైనా దొరకబట్టు. మారుమూల ప్రాంతం గిరిజన వాళ్ళకి దొరకదు. అవి దొరకద్దు. ఎంత ఎతికినా దొరకదు. నీకు మాత్రం దొరకాలి అవి. అలాంటి కాపీ కొట్టుకో. అయినా నువ్వు ఆర్టిస్టులే భయ్యా, నీ ఆర్ట్ ఎవరికి వల్ల కాదు. గ్రేట్ వర్క్ అసలు. ఇక నెక్స్ట్ హీరోయిన్స్ అసలు ఎందుకున్నారో వాళ్ళకి తెలియదు. ఈ హీరోయిన్స్లో మెయిన్ హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. శ్రీలీల అసలు అమ్మ నువ్వు హీరోయిన్ హాఫ్ పోర్షన్ ఉంటుంది నీకు వాల్యూ, స్క్రీన్ ప్లేస్ హాఫ్ ఉంటుంది హీరోతో కంపేర్ చేసి. హీరోయిన్స్కి అంటే ఆమె ఏం చేస్తుంది? నాకు అవన్నీ అవసరం లేదు, నాకు డ్యాన్స్ ఉంటే చాలు, డీ ప్రోగ్రామ్ ఉంటే చాలు. నేను హీరోయిన్ మాత్రం కాదు, అవన్నీ డ్యాన్స్ ప్రోగ్రామ్ డీ ప్రోగ్రామ్ చూపిస్తుంది ఆమె. ఇంకా నెక్స్ట్ మీనాక్షి. అసలు ఆమె హీరోయిన్, సెకండ్ హీరోయిన్ కూడా కాదు. ఏదో త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టాడు అంతే. కానీ ఆ వాల్యూ ఏం లేదు. సపోర్ట్ రోల్ కన్నా సపోర్ట్ రోల్. సోడాలు కలపడం, టీలు ఇవ్వడం, కాఫీలు ఇవ్వడం, ఇలాంటి హీరోయిన్ చేసే పనులు అవి ఈ మూవీలో. అట్లా ఉంటుంది త్రివిక్రమ్తో. ఇక మూవీలో ఏదైనా ప్లస్ ఉందంటే అది మహేష్ అనే. 200% ఇచ్చాడు భయ్యా. డ్యాన్స్, యాస, ఎనర్జీ వేరే లెవెల్ అంతే. శ్రీలీలతో పాటు రిచ్చిపోయాడు అసలు. ఫ్యాన్స్కి అయితే జాతరే. నాకు స్టోరీ కావాలి, ఎమోషన్స్ కావాలి, డైలాగ్స్ కావాలి, గూస్ బంప్స్ రావాలి అంటే హనుమాన్ సినిమా పోవాలి. ఈడుంటే అవి రావు. అర్థమైందా? ఇంతే నా రివ్యూ. రేటింగ్ అంట. రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.